బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో యాత్రకు గోదావరి తీరంలో అనూహ్య స్పందన లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్య యాత్రను బీజేపీ శ్రేణులు విజయవంతం చేశారు. రాజమండ్రి నగరానికి విచ్చేసిన మాధవ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 19 జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని తూర్పుగోదావరి పర్యటనకు మాధవ్ వచ్చారు. మాధవ్ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని ఒక ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించి ప్రముఖులను కలిశారు. అనంతరం 7:30 గంటలకు హ్యాపీ స్ట్రీట్లో ప్రజలతో చాయ్ పీ చర్చా కార్యక్రమంలో ప్రముఖులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. వైజంక్షన్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర నుంచి శోభాయాత్ర ప్రారంభమై దేవీ చౌక్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకుంది. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో మాధవ్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన బీజేపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడగ్గా నడిచాయని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని గ్రామాన తీసుకెళ్లి పటిష్టం చేసేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, మన పార్టీ మన జెండా పేరుతో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. కూటమిలో సముచిత స్థానం కోసం స్థానిక సంస్థల్లో పదవులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో నాయకులు రాణించేవారిగా ఉన్నారన్నారు. ప్రజాక్షేత్రంలో నాయకులు తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపి వారి మన్ననలు పొందుతున్నారని, కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వచ్చే 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త మీ మండలంలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి స్పందన రోజు మనం ప్రతిస్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా మనం కూడా ప్రతినబూనాలి. ఆ విధంగా మన నాయకత్వాన్ని పెంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మన ప్రభుత్వం ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాగే చాలా మందికి చాలా నిరాశ, నిస్పృహ కూడా ఉంది. ఇది కూడా వాస్తవం. మనకి అనేక మంది అధికారంకి వచ్చాం. ఇవాళ మనం పార్లమెంట్ గెలిచాం, ఒక అసెంబ్లీ గెలిచాం, మన ఎమ్మెల్సీ కూడా గెలిచాం, అనేక రకాల పదవులు వచ్చాయి. కానీ మనకి సరైన ప్రాతినిధ్యం లేదు అనే అభిప్రాయం మనలో ఉంది. కేవలం అదే కాదు, తెలుగుదేశం వాళ్ళు మా సరిగ్గా ఎమ్మెల్యేలు గౌరవించడం లేదు. కేవలం మనకే కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది, జనసేన శ్రేణుల్లో కూడా ఉంది. తప్పనిసరిగా సహజమే. అంటే కొన్ని పదవులు ఇచ్చినప్పుడు అందరికీ ఇచ్చే అవకాశం ఉండదు. దాంట్లో ఎప్పుడూ లేని విధంగా కేవలం పార్లమెంట్ ఎమ్మెల్యే వరకే మన యొక్క సీట్లు సర్దుబాటు ఉండేది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 భాగస్వాములకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ విధంగా మీ లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్తో దాని ఆధారంగానే పదవులు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే కొత్త శకం ప్రారంభించడం జరిగింది పురంధరేశ్వరి గారి నేతృత్వంలో. ఇప్పటికే చాలా నామినేటెడ్ పదవులు వచ్చాయి, ఇంకా చాలా వచ్చే విధంగా వ్యవస్థ చేయబడుతుంది. మనందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఎప్పుడు మనం నీటి సంఘాలలో లేం, కోఆపరేటివ్స్లో లేం, స్కూల్ సంబంధించి కమిటీస్లో లేం, అక్కడ అరకొరగా ఉండేవాడు. ఇవాళ తగిన ప్రాధాన్యత వచ్చింది. దీని ప్రాధాన్యతను పెంచే విధంగా ప్రయత్నం. ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ, మూల సిద్ధాంతం వదలకుండా నాయకత్వం పటిమతో సమగ్ర విధానాలతో బీజేపీ ముందుకు వెళుతోందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. 1980లో కేవలం 2 స్థానాల నుంచి ప్రారంభమై అధికారానికి చేరువైన బీజేపీ ప్రస్థానంలో కార్యకర్తల భాగస్వామ్యం ప్రధానమని ఆమె పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, దేశానికి చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా వారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి మాధ్యమంగా అందిస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కూడా
మనోసారథులుగా ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజలకి విడమర్చి చెప్తూ భారతీయ జనతా పార్టీకి అంకిత భావంతో సేవ అందించాలి అని చెప్పి తెలియజేస్తూ మాధవ్ గారు వారు చేస్తున్నటువంటి ఈ జిల్లా పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టారు. కనుక వారు రథ సారథిగా వారు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనం సైతం సారథులుగానే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి మాధవ్ గారికి వారికి స్వాగతం మరియు అభినందనలు కూడా తెలియజేయాలి. ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. మాధవ్ పర్యటనకు గత 15 రోజుల నుంచి కార్యకర్తలు పడిన శ్రమను ఆయన అభినందించారు. అనేక అంశాల్లో సుదీర్ఘమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఒక కార్యకర్త కాదు, ఈ రాష్ట్రంలో పార్టీ యొక్క దిశ దశని మార్చేటువంటి శక్తియుక్తులన్నీ కూడా శ్రీ పివిఎన్ మాధవ్ గారిలో ఉన్నాయి. దీన్ని ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా స్వీకరించాలి. ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనకి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. గతంలో కంటే కూటమిలో మన కార్యకర్తలు పెరిగారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అన్నింటినీ సర్దుకుంటూ భారతీయ జనతా పార్టీని అకుంఠిత దీక్షతో మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిరంతరం శ్రమించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపక్వత లేని విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని, ఇండియా కూటమి 208 స్థానాలకు పరిమితం అవుతుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ సర్వేలో తేలిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో మరో 2 ఎంపీ సీట్లు కూటమికి పెరుగుతాయని కూడా ఆయన ఆ సర్వే తేల్చిందన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నర్సిపల్లి హారిక, అడబాల రామకృష్ణ, ఇనుమల రంగబాబు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వారి తండ్రి గారు మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతీయ జనతా పార్టీ జెండాతోనే వారు ఉండడం, ఈరోజు వారు సారథిగా బాధ్యతలు చేపట్టడం ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టంగా భావిస్తూ వారికి సరైన అండదండలు ప్రతి ఒక్కరూ అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం వారు చేసే కృషికి మనందరం అండదండలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరు. రాజమండ్రి నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని వజ్ర గణపతి ఆలయంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పేరూరి మహేంద్రనాథ్, వెంకటరమణ దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కన్నుల పండుగగా జరిగినటువంటి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. స్వామివారికి ఏకాదశ హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం వైవి నాగరాజు, లక్ష్మీ సౌమ్య దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొల్లేపల్లి శేషయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరు మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారుగులు సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ విఠల్మోరే, వాకచర్ల భరత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, వెంకటేశ్వర నగర్, వాకర్స్ పార్క్ వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. వెంకటేశ్వర నగర్ వాకర్స్ పార్క్ వద్ద
వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉదయం గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం, మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాయంత్రం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తి పాటల పోటీలు ఏర్పాటు చేశారు. సినీ గాయకులు మల్లికార్జున పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించి పోటీదారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర నగర్ పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విశేష సేవలు అందించి పదవి విరమణ చేసిన కె సరళ హర్షకుమార్ను పలువురు ప్రముఖులు అభినందించారు. పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్గా విశేష సేవలు అందించిన డాక్టర్ కె సరళకుమారి పదవీ విరమణ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సతీమణి డాక్టర్ కె సరళకుమారి. ఆమె ఉన్నత విద్యలో రాణించారు. బీఎస్సీ నర్సింగ్, ఎంఏ సోషియాలజీ, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, డాక్టరేట్, ఉక్రెయిన్లో పట్టాలు పొందారు. సరళ హర్షకుమార్ దంపతులకు 2 కుమారులు జీవి శ్రీరాజ్, జీవి సుందర్. ప్రకృతి వేదికలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ అభినందన సభకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. హర్షకుమార్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో అందించిన సేవలు ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సత్య సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు గన్నికృష్ణ, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆకుల షణ్ముఖరావు, జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి, రోటరీ క్లబ్ పట్టపగల వెంకట్రావు, ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, బీజేపీ నాయకురాలు నర్సిపల్లి హారిక, స్నేహితులు, కాలేజీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 3వ వార్డులో సుబ్బారావుపేట, రెహ్రూ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాలలో ఏపీ శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పింఛన్లు పంపిణీ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల తొలగించినటువంటి దివ్యాంగుల పింఛన్లను సీఎం చంద్రబాబు మానవతంతో స్పందించి పునరుద్ధరించారని ఏపీ శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అన్నారు.
సోమవారం స్థానిక 3వ వార్డులో సుబ్బారావుపేట, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో సత్యబాబు ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్లి దివ్యాంగ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ పింఛన్లు తొలగించారంటూ వైకాపా దుష్ప్రచారం చేయడంతో పింఛన్దారుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. వారి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, జగ్గంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే మంచం మీద బ్యాటరీ వేయడం ఉన్న మొత్తం రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వాలని ఇది 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే 15,000 రూపాయలు అంటే ఇంచుమించు ఆ కుటుంబంలో చాలా ప్రాముఖ్యత. ఈ మందులకు కానీ వీటికి కానీ ఇంకా వాళ్ళకి మీద ఆర్థిక భారం లేకుండా జరుగుతుంది. ఏదేమన్నా సరే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని మరొకసారి నిరూపించడం జరిగింది. ఏదేమన్నా మొన్న రాజమండ్రి లింగంపేట కృష్ణానగర్లో అష్టభుజ గణపతి ఆలయం వద్ద దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక లింగంపేట కృష్ణనగర్లో వెంచేసి ఉన్న అష్టభుజ గణపతి ఆలయం వద్ద దీపాలంకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లింగంపేట ఫ్రంట్ సర్కిల్ సభ్యులు పడాల శ్రేణు, వినయ్, పండు, నవీన్, సాయి, బాచి, యశోద తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం మహిళలు స్వామివారికి గరిక పూజ నిర్వహించారు. అలాగే ఉదయం విద్యార్థులు గణపతి పూజ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి లలితా నగర్ 1వ వీధిలో వినాయక నిమజ్జన మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. లలితానగర్ 1వ వీధిలో వినాయక నిమజ్జన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్బీసీ స్కూల్ డైరెక్టర్ కె గాయత్రి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లలితానగర్ కుటుంబాలన్నీ సహకరించాయి. లడ్డు వేలంపాట్లో లలితానగర్కు చెందిన టి వెంకట్ 4,500 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమాలు ఎం నాగు, అన్నవరం, శర్మ, వెంకన్న, హర్నాథ్ మాస్టర్, దోడల శ్రీనివాస్ తదితర పర్యవేక్షణలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోడల త్రినాథ్, అడ్వకేట్ తదితరులు విచ్చేశారు. ఎంతో ఆనందంగా చేస్తూ మరింత ఘనంగా చేస్తున్నట్టుగా భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని
నేను ప్రార్థిస్తున్నాను. పురోహితులు మాకు దీనికి అందరికీ సహకరించిన మా పురోహితులు శర్మ గారు ముందుకు రండి. శర్మ గారు మాకు ఎందుకంటే అలా ఏ కార్యక్రమం చేసి ఈ వీధిలో అందరికీ అతను చాలా తోడ్పట్టుగా ఉంటాడు. శర్మ, అలాగే సతీష్ మాకు ఒక ఈవెంట్ మేనేజర్గా సతీష్ గారు, వీళ్ళందరి సహకారంతో చాలా చక్కగా బాలలతో ఆడవాళ్ళందరితో చాలా ఆనందకరంగా జరిగింది. బీవీపీ మాజీ జోనల్ చైర్మన్, చార్టర్డ్ అకౌంటెంట్, కీర్తిశేషులు కేబీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత వికాస్ పరిషత్ రాజమహేంద్రన్ శాఖల ఆధ్వర్యంలో బీవీపీ మాజీ జోనల్ చైర్మన్, చార్టర్డ్ అకౌంట్, కీర్తిశేషులు కేబీ రామారావు సంస్మరణ సభ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నెంబర్ 2లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలుపు సత్యనారాయణమూర్తి, భారత్ వికాస్ పరిషత్ సౌత్ రీజనల్ టీమ్ జనరల్ సెక్రటరీ డి పురుషోత్తమ శాస్త్రి, రాష్ట్ర శాఖ పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు జ్యోతిని వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కేబీ రామారావు రాజమండ్రి శాఖ ప్రారంభానికి హాజరై వారి సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్బి తిలక్, డాక్టర్ పరమహంస, జయప్రద, డి అనురాధ, పిచుకు రాంబాబు, సత్యమూలారెడ్డి, రుక్మాబాయ్, దేశరెడ్డి బలరాం నాయుడు, కొత్తపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం శాఖ, ఈ 3 శాఖలను కూడా రైల్వే వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఎక్కడో మూల ఉంటున్నారో వాళ్ళు కూడా తీసుకురావాలని ఈ 3 బ్రాంచీలను కూడా తీసుకొస్తూ రాజమండ్రిలో భారత వికాస్ పరిషత్ అంటే ఒక ఉనికిని తీసుకొచ్చినటువంటి మహనీయులు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. వారు నిజంగా ఎన్ని కార్యక్రమాలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అనేది ఎప్పుడు చెప్పనిచ్చేవారు కాదు. మన కార్యక్రమం కావాలి, ఏజెన్సీలు కానివ్వండి, మన విశాఖపట్నం, మనకు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా. రాజమండ్రి తుమ్మలవ 1వ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తుమ్మల 1వ వీధిలో బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవంలో భాగంగా సరస్వతి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు పిచ్చుక నాగప్పారావు, విష్ణుప్రియ, నాగులాపల్లి అన్నవరం రమణమ్మ, నాగేశ్వరరావు దేవి, కళ్యాణ్, సూర్య, అభి, సాయి మనోహర్, పండు తదితర కమిటీ సభ్యులు హాజరయ్యారు. లింగంపేట 4వ వీధి కృష్ణానగర్లో నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రం లింగంపేట 4వ వీధి కృష్ణనగర్లో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి దీపాలంకరణ సేవ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. కమిటీ సభ్యుల సమక్షంలో దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. బాదం వెంకటరెడ్డి, బాదం సీతాదేవి దంపతుల ఆధ్వర్యంలో దీపాలంకరణ పూజ ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గొర్రెల సూర్యాపారావు, కె పాండురంగారావు, కె వలియా, జి సన్యాసరావు, ఎన్ గణపతి, ఎస్ గోపాల్ కుమార్, పి గవ్యసాయి, కె చందు, కె కృష్ణారెడ్డి, ఎం ఆనంద్, పేరం బాలరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్కొండ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
స్థానిక కోరుకొండ రోడ్లోని మార్కెట్ యార్డ్ ఎదురుగా విఘ్నేశ్వర బోట్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జవ్వాది రాంబాబు జయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం జరిగింది. జవ్వాది రాంబాబు జయలక్ష్మి దంపతులతో వేద పండితులు గణపతి హోమాన్ని నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఇసుకుపల్లి శ్రీనివాస్, అప్పని బాబురావు, గుడిమెట్ల బాలాజీరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ తరపున మహేష్, ఉమామహేశ్వరరావు, గణేష్, వెంకటేశ్వరరావు, సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకుడు అడారి లక్ష్మీనారాయణ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకులు అడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. భక్త బృందం కోలాటం ప్రదర్శించారు. టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ను సత్కరించారు. స్థానిక నాయకులు నామనవాసు, సురేష్ కుమార్, డి నాగేంద్ర, సతీష్, దుర్గాభవాని, రాజేష్, ప్రకాశ్రావు, పరమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బెస్తా వీధిలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి బెస్త వీధిలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అఖండ దీపారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గౌతమి గోదావరి బెస్తవారి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 31వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రాజేంద్ర నగర్ 4వ డివిజన్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ 4వ డివిజన్లో గుంటముక్కల అప్పారావు వీధిలో వేంచేసి ఉన్న గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు గణపతి హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ హోమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాజమహేంద్రవరం నాగదేవి ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ శ్రీ విజయలక్ష్మి గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి నాగదేవి ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శ్రీ కనకదుర్గ మహిళా మండలి భజన మండలి వారిచే శ్రీ లలిత విష్ణు సహస్రనామ పారాయణం గణపతి భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కృష్ణవేణి, రాజేశ్వరి, పద్మశ్రీ, మల్లేశ్వరి, సుమ, శ్రీదేవి, లక్ష్మి, మావుళ్ళమ్మ, గణపతి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట ఉప్పు వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జాంపేటలో ఉన్న ఉప్పు వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి మహిళా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భజన, దీపాలంకరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉత్సవ కమిటీ సభ్యులు కర్రీలత, మల్లేశ్వరి, కొమ్మనవాణి, దాసరి లక్ష్మి, కొండపల్లి భవానీ, కొండపల్లి సుమ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కాతేరి గ్రామం మిలిటరీ కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాతేరు గ్రామం మిలిటరీ కాలనీకి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో ఆలయ ధర్మకర్త కాళ్ల వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాతేరు టీడీపీ సీనియర్ నాయకులు నున్న కృష్ణ, గంగిన తిరుమలరావు, బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏకేసీ రోటరీ హాల్లో సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం ఏకేసీ రోటరీ హాల్లో మీటింగ్ జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 100 ఏళ్ల చరిత్ర, తెలుగు జాతి గర్వించదగిన విశ్వవిద్యాలయమని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు సంఘం గోదావరి చాప్టర్ అల్ముని ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గోరింట్ల, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరింట్ల మాట్లాడుతూ దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కాలేజీలో నేడిపోతే మరి నానా యూనివర్సిటీకి వెళ్తే మేము వీక్ అవుతా ఉన్నాం. అట్లా కాదు, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ తమ కాలం మీద నిలబడాలని చెప్పాం. ఆ విధంగా నానా యూనివర్సిటీ కూడా ఇవాళ గ్రోత్ వచ్చే పరిస్థితికి వచ్చింది. మరి ఈరోజు మరొకసారి రావు గారికి మరి జిఎంఆర్ సంస్థ ఇందాక చెప్పారు, వరల్డ్ వైడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దూసుకుపోతున్న సంస్థ, మన తెలుగు వాడిని గర్వించదగ్గ సంస్థ లేదు. సోమవీర్రాజు మాట్లాడుతూ ఇందులో పేరొందిన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఇక్కడ చదువుకున్నారని అన్నారు. కానీ కొన్ని కాలేజీలకి ఆ విధమైనటువంటి విశిష్టత వస్తుంది. మీరు చేసే ఈ ప్రయత్నం మూలంగా రాష్ట్రంలో చాలా యూనివర్సిటీస్కి అలాంటి ప్రయత్నం రావాలనేటువంటి సంకల్పంతో మీరు ఈ సెలబ్రేషన్స్ చేయాలి. మీరు ఆ విధమైనటువంటి బీజాల్ని, ఆ విధమైనటువంటి ఆలోచనల్ని
నిర్మాణం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు జిఎంఆర్ సంస్థ వారికి నన్ను ఆహ్వానించినందుకు కేవీ రావు గారికి, సీతారాం గారికి ధన్యవాదాలు. మీరు కూడా ఇంతమంది ఆదివారం వచ్చారంటే గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కేవీవి రావు ఎంతోమంది ఇందులో చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. వైస్ చైర్మన్ కుమార్ రాజా, జనరల్ కార్యదర్శి చంద్రశేఖర్, విశ్వవిద్యాలయం డీన్ శ్యామల, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వకళా పరిషత్తులో గౌరవించడం ఎలాగో తెలిపిన వారు ఉభయ గోదావరి జిల్లా వారు. దేశంలో గౌరవించడం తెలుసును అనే పదం ఉభయ గోదావరి జిల్లాలోనే పుట్టింది. అది ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకొచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మా అందరికీ కూడా వారు ఒక మార్గదర్శకులుగా ఉన్నారు. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు నిలబడటం నాకు చాలా గర్వకారణం. సిపి రెడ్డి మోటార్స్ అధినేత ప్రసాద్ రెడ్డి మాతృమూర్తి చింతబాల్లి వెంకయ్యమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్కు ₹1,00,000 అందజేశారు. రాజమహేంద్రంలో ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ వారికి సిపి రెడ్డి మోటార్స్ అధినేత ప్రసాద్ రెడ్డి, వారి మాతృమూర్తి కీర్తిశేషులు చింతబాల్లి వెంకయ్యమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ వారికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చేసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వంకా సత్యనారాయణ, అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ బాబు, కోశాధికారి కొంగవరపు వరద, సెక్రటరీ తానింకల గోవింద్, జాయింట్ సెక్రటరీ గొర్రెల వెంకట చిన్నారావు, జనరల్ సెక్రటరీ బొమ్మిడి హరి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కృష్ణానగర్ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కృష్ణనగర్లో శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు, పెద్దలు విచ్చేసి ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమం కృష్ణనగర్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరిగింది. గత 20 సంవత్సరాలుగా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఏ ఊర్రా నీది? దూతాను కానీ మీ ఊరు దూతాను కానీ ఊరు పేరట దోవనా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దోవండ దువ్వేవు కదా. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.